హాయ్ అండి. ముందుగా అయితే మనం పొట్టిక్కలు తయారు చేసుకోవడానికి బుట్టలు అయితే రెడీ చేసుకోవాలి. ఇవైతే కొబ్బరి నుప్పులండి. వీటి యూజ్ ఏంటో తర్వాత చూసేద్దాం. ఇవైతే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి రెడీగా ఉంచుకోండి. తర్వాత అయితే పనసాకులను అయితే చూపిస్తున్న విధంగా పెట్టుకోవాలి. తర్వాత అయితే స్లోగా ఫోల్డ్ చేస్తూ స్టిక్స్ని అయితే గుచ్చుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే గుచ్చుకోండి స్టిక్స్ని. తర్వాత అయితే ఫ్రంట్కి ఫోల్డ్ చేసుకుని ఒక స్టిక్ అయితే గుచ్చుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా మీరైతే బుట్టలను అయితే రెడీ చేసుకోవాలి. పనసాకులు అయితే హెల్త్కి చాలా మంచిదండి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. బుట్టలు రెడీ అయిపోయిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఇడ్లీ పాత్ర పెట్టుకుని ఒక రేకు పైదాకా వచ్చేదాకా నీళ్ళు అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత 2 రేకులు అయితే పెట్టుకోండి. తర్వాత అయితే మన పిండిని రెడీ చేసుకోండి. దీనికి కూడా మనం ఇడ్లీ పిండి వాడతామండి. పై బుట్టల్లో పిండి వేసుకుని జాగ్రత్తగా స్టీమ్ చేసుకుంటే సరిపోతుందండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే పెట్టుకోవాలి. అలా 15 మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. అలా 15 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే మన పొట్టిక్కలు అయితే రెడీ. అలా 15 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూసాం. ఇదిగోండి, మన వేడి పొట్టిక్కలు అయితే రెడీ. పొట్టిక్కలు మన హెల్త్కి చాలా మంచిదండి. ఆ పనసాకుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ అంతా మన ఈ పొట్టిక్కలకి పడుతుంది. చూసారా, చాలా బాగా వచ్చినాయి పొట్టిక్కలు అయితే. ఇవి మా కోనసీమ సైడ్ అయితే చాలా ఫేమస్. అలా ఈ పొట్టిక్కల్ని శనగపిండి చట్నీతో తింటే ఆ టేస్ట్ సూపర్ ఉంటుందండి. చూసారా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. టేస్ట్ అయితే సూపర్ అండి. ఇట్లు మన కోనసీమ.